Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. అంటే ముందు కాలంలో అయితే మనకి ఓసీపీస్ కొంచెం హై డోస్ ఉన్నాయి. ఏదర్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ. ఇప్పుడు వచ్చే పిల్స్ అనేది లో డోస్ ఈస్ట్రోజన్ పిల్స్ అనమాట. సో ఉండడం వల్ల చాలా మటుకు కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా మటుకు తగ్గాయి. సో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది వీ కెన్ యూజ్ చేయొచ్చు. బర్త్ కంట్రోల్ పిల్స్ బెటర్ అనమాట. ఎందుకంటే ఫెయిల్యూర్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఈ ఓసీపీస్ యూజ్ చేసిన వాళ్ళకి. అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, ఎక్కువ రోజులు యూజ్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు, అదంతా మిత్ అండి. అంటే రెగ్యులర్గా డౌన్ ద లైన్ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా మనం ఓసీపీస్ యూజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారేమో, కానీ 3 మంత్స్ లేదా 6 మంత్స్ వాళ్ళ వరకు అయితే వెయిట్ గెయిన్ అనేది అంత డ్రాస్టిక్గా ఉండదు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే లో డోస్ ఈస్ట్రోజన్ పిల్స్లో అయితే వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువగా చూస్తున్నాం మనము. ఇంకోటి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం ప్రొటెక్టివ్ కూడా అనమాట. కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ప్రొటెక్టివ్, అంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది కూడా కొంచెం ఈ ఓసీపీస్ యూజ్ చేయడం వలన వస్తుంది. కానీ అది కూడా ఓసీపీస్ అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా మనం యూజ్ చేస్తే వాళ్ళకి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ వస్తాయి. కానీ ఓసీపీస్ అనేది చాలా మట్టుకు హెల్దీ అనమాట, ప్రొటెక్టివ్ అనమాట. వీ కెన్ యూజ్ ఓసీపీస్. ఇంకోటి కొంతమందికి ఎలా ఉంటుందంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది మనము అడ్వైస్ చెయ్యము. సో ఏదైనా కూడా మనం టాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు బెటర్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కలిసి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా మైగ్రెయిన్ కానీ అట్లా ఏమన్నా ఉందా, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా అని చూసి కలిసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు.